నమస్కారం. నేను రమారావి. ఒంటరితనం ఇది ఒంటరిగా ఉన్నవాళ్ళనే గాదు, గుంపులో ఉన్న వాళ్ళని గూడా బాధిస్తూ ఉంటుంది. మన భావాలు ఇతరులు అర్థం చేసుకోరు. మనకంతా సమాజం, కుటుంబ సమాజం ఉన్నా, ఆఫీస్‌లో జనం ఉన్నా, స్నేహితులున్నా కూడా మనకు భావాలు వాళ్ళకి అర్థం కావు. మన బాధేంటో వాళ్ళకి అర్థం కాదు. అర్థం చేసుకోరు. ఇతరులకి అర్థం కాని బాధలు ఉన్నప్పుడు మనకి మనం ఒంటరిగా మిగిలిపోయామని అనిపిస్తుంది. ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాతో ఎవరు అడుగు కలిపి ముందుకు రావటం లేదు. నేను చెప్పింది వింటల్లేదు. సహాయంగా ఉండట్లేదు. ఇలాంటి భావాలు మనకి జీవితంలో చాలా సార్లు కలుగుతాయండి. చాలా సడెన్‌గా ఒంటరిగా అయిపోయామనిపిస్తుంది. ఇది మళ్ళీ ఏదైనా కోపపైతే జనాలతోటి మళ్ళీ మనం కలవగలిగితే ఇటు కుటుంబంతోటి గానీ, స్నేహితులతో గానీ, సమాజంతో గనక ముందుకెళ్ళగలిగితే ఇది ఒక తాత్కాలికమైన ఫేజ్‌గా ఉంటుంది. చాలా మంది జీవితాల్లో ఇది కనపడుతుంది. పెద్ద పెద్ద సమాజం, కుటుంబ సమాజాలు చాలా పెద్దవిగా ఉన్న వాళ్ళకి కూడా ఇది అనుభవంలోకొస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. అది కాకుండా నిజంగానే ఒంటరిగా అయిపోయిన వాళ్ళు, ఫ్యామిలీ ఎక్కువ మంది లేకపోవటం, తర్వాత భర్త చనిపోవటమో లేదా భార్య చనిపోవటమో, ఎక్కువగా ఆడవాళ్ళైతే దీనికి గురవుతారు. మగవాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటారు. స్త్రీల కోసమే ఇది చెప్పాలని అనుకుంటున్నాం. భర్తలు చనిపోవటమో, లేకపోతే సెపరేషన్ అవ్వటమో, సెపరేట్ అయిపోయాక పిల్లల కోసం మళ్ళీ ఇతరత్రా వివాహాలు అవి ఆలోచించకుండా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళటమే లోనే వీళ్ళు దృష్టి పెట్టుకుని ఉండేవాళ్ళు. లేదా ఎప్పటికీ వివాహాలు కాకుండా ఫ్యామిలీతోటి పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేకుండా ఒంటరిగా ఉండిపోయేవాళ్ళు. వీళ్ళు ఈ ఒంటరితనాన్ని ఎలా జయించాలి? నాకెవ్వరు లేరు, తోడు లేరు, చెప్పుకునేందుకు అమ్మ లేదు. ఇలాంటివి వస్తూ ఉంటాయండి. నాకొచ్చే మెసేజ్‌ల్లో చాలా మటుకు ఏదో ప్రాబ్లమ్‌లో ఉన్నానండి, చెప్పుకోవడానికి మా అమ్మ లేదండి అంటారు. అమ్మున్నా అమ్మతోటి ఆర్చేది తీర్చేది ఏం ఉండదు కొన్ని సమస్యలకి. కానీ ఈ లేదన్న లోటు, నేను ఒంటరిదాన్నన్న భావన విపరీతంగా బాధిస్తుందండి. అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఉండేవాళ్ళు అక్క, చెల్లి ఇద్దరుంటారు. అప్పుడు కూడా వాళ్ళకి ఒకళ్ళతో ఒకళ్ళకి పడదు. నేను లోన్‌లీ ఫీలింగ్‌లో ఉంటాం. మనకే లోన్‌లీగా అనిపించడం ఎప్పుడూ సహజమే కొంతమందికి. దీనివల్ల డిప్రెషన్‌కి గురవుతారు. క్రమంగా ఏమవుతుంది, సమాజం మీద అయిష్టం వచ్చేసి పోట్లాట కోరులుగా తయారయ్యే వాళ్ళు కొంతమంది. అన్నిటికీ పోట్లాడతారు. చెప్పుకునేందుకు దిక్కు లేకపోవటం వల్ల చివరికి పోట్లాట కోరుతనం వస్తుంది. డిప్రెషన్ వస్తుంది. మానసిక సమస్యలు చాలా రకాలొస్తాయి. దాంతో పాటుగా డయాబెటీస్ వస్తుంది సహజంగా అండి. డిప్రెషను, ఈ ఒంటరితనము, ఈ సింగిల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేకపోవటము, వాటన్నిటి వల్ల మనం సమస్యల్లోకి వెళ్తూ ఉంటాం. ప్రధానంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. లోకంలోకి మనం ఒక్కళ్ళమే వచ్చాం. మనతో పాటు ఎవ్వరు రారు. వెళ్ళేటప్పుడు కూడా మనం ఒంటరిగానే వెళ్తాం. ఈ మనం పెంచి పోషించిన సమాజం ఏది మనతోటి రాదు. మనం సంపాదించింది రాదు. మనం పెంచిన వాళ్ళు రారు. మనల్ని పుట్టించిన వాళ్ళు రారు. మనకు మనమే వెళ్తాం. ఈ మధ్యలో ఉన్నదే డ్రామా అంతా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒంటరిదాన్ని అనే భావాన్ని జయించండి మీరు. అందరికీ జీవితం ఒకే రకంగా ఇవ్వదు. ఒక్కొక్క జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. మన రకం ఇది. మనం పిల్లల్ని పెంచుకుంటున్నాం అనుకుందాం. పిల్లల్ని పెంచుకునేటప్పుడు పిల్లలు కొంత పెరిగే వరకు వాళ్ళు మనతోటుంటారు. కొంచెం పెరిగాక వాళ్ళ సమాజం వేరవుతుంది. వాళ్ళకి సర్కమ్‌స్టాన్సెస్ మారతాయి గదా! పిల్లలు పెద్ద క్లాసులకెళ్ళేసరికి వాళ్ళకి ఫ్రెండ్సు, సర్కిలు, వాళ్ళ కెరీరు, వాళ్ళ తాలూకు ఆహ్, బంధువులు అనకూడదు. ఏమనాలంటే పార్ట్నర్సు, రకరకాల ఐడియాస్ ఒస్తాయి. వీటి వల్ల వాళ్ళతోటి మనకి సెపరేషన్ ఒస్తుంది. అందుకని పిల్లల మీదే పంచప్రాణాలు పెట్టుకుని ఉండే ధోరణి కూడా తప్పే. దీనివల్ల ఏంటంటే పిల్లలెప్పుడు మనకు ఆన్సరబుల్‌గా ఉండాల్సిందేనని భావిస్తాం. ఓపెన్ అవుతుందా? వాళ్ళు ఆన్సరబుల్‌గా ఉండాల్సింది మనం పిల్లల వెంబడి పిల్లలు తోకపుచ్చుకొని వెళ్తూ ఉంటాం. కొన్నాళ్ళు పోయాక వాళ్ళకొచ్చే పార్ట్నర్స్ వల్ల వాళ్ళు మనని విదిలించేస్తారు. మనం ఆ ఆశాభంగాన్ని అసలు తట్టుకోలేం. అందుకని పిల్లలు ఉన్నా, లేకపోయినా కూడా మన ఒంటరితనానికి మనమే సమాధానం చెప్పుకోవాలి. పిల్లలని సమాధానంగా భావించకూడదు. పిల్లలు ఒక పార్ట్ మాత్రమే. రెక్కలొచ్చాక వాళ్ళ జీవితాలు వాళ్ళవి. వాళ్ళని వాళ్ళ రకంగా పోనిచ్చి మనం మన రకంగా వెళ్తూ ఉండాలి. వదిలేయమని చెప్పట్లేదండి. చెప్పే పాయింట్‌ని సరిగ్గా అర్థం చేసుకోండి. మనకి వేరొక దారి ఎప్పుడూ ఉండాలి. దానివల్ల మనము హాయిగా ఉంటాం. మన పిల్లలు హాయిగా ఉంటారు. ఈ వేరే దారిని ఎలా ఏర్పరచాలి? ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు వెళ్ళాలండి. మీకేదైనా వినడం ఇష్టమైతే వినండి. ఎక్కడ మంచి స్పీచ్‌లు లభిస్తాయో అక్కడికి వెళ్లి వింటూ ఉండండి. మీకేదైనా చూడడం ఇష్టం, వేరు వేరు ప్రాంతాలకు ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌ని ఏర్పరచుకొని చక్కగా గుళ్ళు, గోపురాలు లేకపోతే ప్రకృతి దృశ్యాలు ఉండే చోట్లు. అందరికీ గుళ్ళు, గోపురాలు ఇష్టం ఉండదండి. నేను ముందు అది చెప్తా గానీ, అది కాదు. సైట్ సీయింగ్ అయినా వెళ్ళొచ్చు. రకరకాల ప్లేసులు చూడడం. మీకేదైనా చదువుకోవటం ఇష్టం, శుభ్రంగా మంచి పుస్తకాలని మీ స్నేహితులుగా చేసుకోండి. తోట పని ఇష్టం, తోట పని చేయండి. ఇంట్లో పని ఇష్టం, ఇంట్లో పని చేసుకోండి.
వంట ఇష్టం, ఇద్దరు ముగ్గురికి ఎవరికైనా ఫ్రెండ్స్‌కి వంట చేసి పెట్టండి మీరు. ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి మనకి సాయపడేది, మన ఒంటరితనాన్ని జయించేది, మనని సమాజంతో కలిపి ఉంచేది అయిన పనిని ఒకదాన్ని పెట్టుకోండి. దీనివల్ల మీరు ఒంటరిగా ఫీల్ అవ్వరు. మీకొక ప్రత్యేక సమాజం ఉంటుంది. లాంగ్ రన్‌లో కూడా అది మీకు ఎప్పుడు మీతో పాటు తోడుగా ఉంటుంది. కుటుంబాన్ని వదిలిపెట్టి సాము ఏమంటారు, నేల విడిచి సాము చేయమని చెప్పట్లేదు నేను. చేయకూడదు కూడా. దాన్ని మనతోటి ఉంచుకొని మనం ఇంకో చోట కూడా ఉండే ఆలోచన చేయాలి. ఇది ప్యూర్లీ అండి తల్లులకి, పిల్లలతో మిగిలిపోయిన వాళ్ళకి, వివాహాలు కాని వాళ్ళకి ప్రత్యేకంగా ఈ వాక్యాలన్నమాట. పిల్లలే ప్రాణంగా, పిల్లలే జీవితంగా ఉంటారు కొంతమంది పాపం. ఇక ఎంతసేపు వాళ్ళు ఫారెన్‌లో ఉంటే వీళ్ళు రాత్రిళ్ళు నిద్రపోరు. రాత్రంతా మెలకువగా కూర్చొని అక్కడున్న పిల్లలతోటి వాళ్ళ జీవితాన్నంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పార్ట్నర్స్ ఒప్పుకోవాలి కదండీ! అవతల పిల్లల తాలూకు భర్తలో, భార్యలో ఒప్పుకోవాలిగా. మనం వాళ్ళ ప్రైవసీని దెబ్బతీస్తామని మనకనిపించదు. మన సాటిస్ఫాక్షనే మనకు అలవాటు కదా! ఎప్పుడు రోజంతా పిల్లలతో మాట్లాడడం, ఆ పెళ్ళాం వచ్చినా లేదా ఆ మొగుడొచ్చినా మనతోటే మాట్లాడాలనుకుంటాం. లేకపోతే మన పిల్లాడు మనకు వదిలేసాడు అనుకుంటాం. అడ్డాల నాడు బిడ్డలు గడ్డాల నాడు కాదు కదా! ఇలాంటివి చెప్పుకుంటాం. అది కాదండి, అది తప్పు. అలా చేయకూడదు అసలు. ఈ రోజున అస్సలు చేయకూడదు. దీంట్లో మీరు ఏమైనా వృద్ధాశ్రమాలకు వెళ్ళొచ్చు, ఏదైనా చైల్డ్ కేర్ సెంటర్‌కి వెళ్ళొచ్చు, ఏదైనా ప్లే స్కూల్స్‌కి వెళ్ళొచ్చు. శుభ్రంగా చక్కగా పని చేసుకోవచ్చు. మీకు ఎక్సర్సైజ్‌లు, యోగాలు ఇంట్రెస్ట్ ఉంటే అవి చేసుకోవచ్చు. ఏదైనా చేయండి. మీ అమ్మా నాన్నని చూసుకోండి, మీ అక్క చెల్లెళ్ళని చూడండి, మీ కజిన్స్‌ని చూడండి. ఎవరో ఒకళ్ళతోటి మీ సంబంధ బాంధవ్యాల్ని విస్తరించుకునే ప్రయత్నం చేయండి. నాకు అమ్మ లేదు చెప్పుకునేందుకు, నాన్న లేడు ఆలోచన చేయకండి. ఎవరికి అందరికీ అమ్మా నాన్నలు ఉండరు. ఉండేవాళ్ళు అదృష్టవంతులు, వెళ్ళాల పెట్టి పుట్టారు. మనకు లేకపోతే మనకి అమ్మా నాన్న. మన సంగతి మనమే చూసుకోవాలి. ఇలా ఆలోచించి మీ ఒంటరితనాన్ని పక్కకి తొలగదీయండి. నేను ఒంటరిని అనేది శాశ్వతమైన భావన అండి. అందులో నుంచి మనం బయటపడలేం. కానీ సమాజాన్ని మనతో ఉంచుకునే ప్రయత్నం మాత్రం మనం ఖచ్చితంగా 100% చేయొచ్చు. అలా చేయడానికి ట్రై చేయండి. మీ అక్క చెల్లెలతోటో, అన్నదమ్ములతోటో సంబంధ బాంధవ్యాలు, ఆస్తుల వల్ల కావచ్చు, వివాహాల వల్ల కావచ్చు, ఏదైనా సమస్యలు కావచ్చు, దేంతో ఒక దాంతోటి మనకు వాళ్ళతో సెపరేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి దగ్గరలో ఉన్న వాళ్ళతోటి మనం స్నేహ సంబంధాలు నెరిపితే గనక ఆ లోటు పూర్తిగా తీరదండి. లోటు పోదు పూర్తిగా. కానీ గ్యాప్స్ కవర్ అవుతాయి కొంత. ఆ గ్యాపులు కవర్ చేసుకొని ఈ ఒంటరితనం అనే బ్రహ్మరాక్షసికి చిక్కకండి మీరు. దానికి చిక్కితే నేను ముందే చెప్పా కదా, బోలెడన్ని రకాల సమస్యలొచ్చేస్తాయి. ఈ సమస్యల వల్ల మీరు బాధపడతారు, ఇతరత్రా మీ చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని కూడా బాధిస్తారు. అందులోకి వెళ్ళకండా ఒంటరితనాన్ని జయించటానికి ఏం చెయ్యొచ్చో చూడండి. ఇందులో అసాంఘిక కార్యక్రమాలకి వాటికి పాల్పడొద్దు. అనైతికమైన చర్యలకి దిగద్దు. పూర్తిగా సాంఘికమైనది, నైతికమైనది, మనకి ఇహానికి, పరానికి కూడా ప్లస్ అయ్యేది ఏదైనా ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకొని వాటితోటి మీ ఒంటరితనాన్ని దూరం చేసుకోండి. ఆలోచించి చూడండి. నమస్కారం.